ప్రస్తుతం పాన్ ఇండియా రేస్ లో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ. పాత్ర డిమాండ్ చేస్తే అటు గ్లామర్ విషయంలో ఇటు యాక్టింగ్ విషయంలో ఏ మాత్రం ఆలోచించని నటిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు నార్త్ లో వరుస సినిమాలతో ఆకట్టుకుంటూనే టాలీవుడ్ లోనూ తన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ లో మరోసారి పాన్ ఇండియా హీరోయిన్ వైపు అడుగులు వేయబోతున్నారు. అయితే ఆమె అసలు పేరేంటి? అంబానీకి కోడలయ్యే ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకున్నారు? ఓ హీరో చెప్పిన సూచనతో పేరును ఎందుకు మార్చుకున్నారు అనే విషయాలతో పాటు ఆమె లైఫ్ కి సంబంధించిన మరికొన్ని అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కియారా అద్వానీ అసలు పేరు ఆలియా అద్వానీ. 1992 జూలై 31న ముంబైలో జన్మించారు. తండ్రి జగదీష్ అద్వానీ. ఈయన వ్యాపారవేత్త. తల్లి జెనీవివి జాఫ్రే. ఈమె ఉపాధ్యాయురాలు. కియారా అద్వానీకి ఒక తమ్ముడున్నాడు. పేరు విశాల్ అద్వానీ. జగదీష్ అద్వానీ స్వస్థలం లక్నో కాగా ముంబైలో స్థిరపడ్డారు. తల్లి జెనీవివి జాఫ్రే విదేశీ మూలాలున్న క్రైస్తవులు. వీరిది లవ్ మ్యారేజ్. ఇక కియారా అద్వానీ ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కెనన్ స్కూల్, ధీరుభాయ్ అంబానీ స్కూల్లో తన ఎడ్యుకేషన్ ను పూర్తి చేశారు. 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 92% మార్కులు సాధించారు. ముంబైలోని జైహింద్ కాలేజ్ ఫర్ మాస్ కమ్యూనికేషన్స్ నుండి డిగ్రీ పూర్తి చేశారు. ఈ కుటుంబానికి చెందిన పలువురు సినిమా రంగంలో ఉన్నారు. సీనియర్ నటుడు అశోక్ కుమార్ కి కియారా అద్వానీ ముని మనవరాలు కూడా. ప్రముఖ నటులు షాహీన్ జాఫ్రీ, జూహీ చావ్లాలు క్లోజ్ రిలేటివ్స్ కూడా. ఇక ముఖేష్ అంబానీకి కియారా తండ్రి జగదీష్ అద్వానీ ఫ్రెండ్ కూడా. దీంతో ఆ కుటుంబంతో మంచి పరిచయాలే ఉన్నాయి. ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ కూడా కియారా అద్వానీకి క్లోజ్ ఫ్రెండ్. కియారా అద్వానీకి 8 నెలల వయసులోనే తన అత్త జూహీ చావ్లా చొరవతో ఓ కమర్షియల్ యాడ్ లో నటించారు. మరోసారి తన అత్తయ్యతో కలిసి సినిమా సెట్స్ కి వెళితే అక్కడే ఓ యాడ్ ఫిల్మ్ మేకర్ కియారా అద్వానీని చూసి విప్రో సోప్ యాడ్ లో నటిస్తావా అని అడిగారట. దీంతో కియారా అద్వానీ ఒప్పుకున్నారు. ఆ యాడ్ లో తన తల్లితో కలిసి నటించారు కియారా అద్వానీ. ఇక కుటుంబానికి చెందిన చాలా మంది సినిమాల్లోనే ఉండడం, ఇంట్లో అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన డిస్కషన్స్ కూడా జరగడంతో కియారాకు చిన్నతనం నుండే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో ఓవైపు చదువుతూనే మోడలింగ్ చేసేవారు. డిగ్రీకి ముందే తాను యాక్టింగ్ లోకి వస్తానని చెబితే ఎడ్యుకేషన్ పూర్తి చేయాలని తల్లిదండ్రులు చెప్పడంతో డిగ్రీ పూర్తి చేశారు. తన తల్లి హెడ్ మిస్ట్రెస్ గా ఉన్న స్కూల్లోనే కొన్నాళ్లు జూనియర్ ఫ్యాకల్టీగా ఉద్యోగం కూడా చేశారు. ఆ తరువాత అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు చిన్న యాడ్స్ లో నటించారు. ఈవెంట్స్ లోనూ పార్టిసిపేట్ చేసేవారు. ఆ క్రమంలోనే 2014లో కబీర్ సదానంద్ డైరెక్షన్ లో జిమ్మీ షేర్గిల్, మోహిత్ మార్వా తదితరులు నటించిన ఫగ్లీ సినిమాలో ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చింది. ఈ మూవీలోని 2 సాంగ్స్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ కూడా నటించారు. తన మొదటి సినిమాలో దేవి పాత్రలో నటించిన కియారా అద్వానీకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లోనే తన పేరును మార్చుకున్నారు. అప్పటికే ఆలియా భట్ సినిమాల్లో ఉండడంతో పేరు మార్చుకోవాలని సల్మాన్ ఖాన్ చెప్పడంతో తన పేరును కియారాగా మార్చుకున్నారు. అంతకుముందే తన తల్లిదండ్రులు తమకు ఆడపిల్ల పుడితే కియారా అని పేరు పెట్టాలనుకున్నా అది కుదరలేదు. దీంతో తాము ముందుగా అనుకున్న పేరైన కియారాను తన స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నారు. అంతేకాకుండా ప్రియాంక చోప్రా నటించిన అంజానా అంజానీ సినిమాలోని కియారా పాత్ర స్ఫూర్తిగా ఈ పేరును పెట్టుకున్నారని చెబుతారు. కారణం ఏదైనా ఆ పేరు చాలా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇక 2016లో ఎంఎస్ ధోని రియల్ లైఫ్ స్టోరీ నేపథ్యంగా వచ్చిన ధోని సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ధోని పాత్రలో నటించగా ఆయన భార్య సాక్షి సింగ్ పాత్రలో నటించి మెప్పించారు కియారా అద్వానీ. తన రెండో సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత 2017లో వచ్చిన మెషిన్ సినిమా ఫ్లాప్ అయింది. అయితే కరణ్ జోహార్ నిర్మించిన నెట్ఫ్లిక్స్ లో టెలికాస్ట్ అయిన లస్ట్ స్టోరీస్ లో విక్కీ కౌశల్ తో కలిసి నటించారు. దాంపత్య జీవితంలో అసంతృప్తి చెందే యువతి పాత్రలో నటించారు కియారా. అదే టైంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పాటు పర్సనల్ గా కొన్నాళ్లు నటనకు విరామం తీసుకోవడంతో ఆ సినిమా ఆఫర్ పోయింది. ఆ తరువాత 2018లో కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమాలో నటించారు. కియారా అద్వానీ ఫస్ట్ తెలుగు మూవీ కూడా అదే. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ మంచి గుర్తింపు వచ్చింది. తరువాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామలో నటించారు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అదే ఏడాది కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన కలంకలో నటించారు. ఇక 2019లో సందీప్ రెడ్డి వంగా నిర్మించిన అర్జున్ రెడ్డి రీమేక్ మూవీ అయిన కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ కి జోడీగా నటించారు. ఆ ఏడాదికి గాను 378 కోట్ల హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది కబీర్ సింగ్ మూవీ. తరువాత గుడ్ న్యూస్ లో అక్షయ్ కుమార్ తో కలిసి నటించగా 2020లో సంచలన వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న నెట్ఫ్లిక్స్ లో వచ్చిన గిల్టీలో నంకి దత్తా పాత్రలో నటించారు. రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన లక్ష్మిలో నటించారు.
అయితే కోవిడ్ కారణంగా ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. సినిమాకు సంబంధించి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కియారా పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక 2021లో షేర్షా సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించారు. ఆర్మీ అధికారి విక్రమ్ బాత్రా లైఫ్ స్టోరీ నేపథ్యంగా వచ్చిన ఈ మూవీలో తన నటనతో మరోసారి మెప్పించారు. ఆ తరువాత బూల్ బులయ్యా, సత్యప్రేమ్ కి కథ, గోవింద్ నామ్ మేరా తదితర సినిమాల్లో నటించారు. తాజాగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ లో నటించారు. హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న స్కై యూనివర్స్, యష్ హీరోగా వస్తున్న కన్నడ మూవీ టాక్సిక్ లోనూ నటిస్తున్నారు. ఇక కియారా అద్వానీ మ్యారేజ్ లైఫ్ అండ్ రూమర్స్ విషయానికి వస్తే గతంలో కియారా అద్వానీకి అంబానీ కుటుంబానికి కూడలయ్యే ఛాన్స్ వచ్చిందని చెబుతారు. చిన్నతనం నుండే అంబానీ కుటుంబంతో వీరి కుటుంబానికి స్నేహం ఉంది. ముఖేష్ అంబానీ కుమార్తె ఈషాతో పాటు ఆకాష్ అంబానీ కూడా స్నేహితులే. టీనేజ్ టైంలోనే ఆకాష్ అంబానీతో లవ్ లో పడ్డారట. అయితే కియారా అద్వానీ యాక్టింగ్ లోకి రావడం ఆకాష్ కు ఇష్టం లేదట. యాక్టర్ ని తన కుటుంబంలో కోడలిగా ఒప్పుకోరనే ఉద్దేశం కావచ్చు, లేదా ప్రైవసీకి సంబంధించిన అంశం కావచ్చు. కారణం ఏదైనా కావచ్చు, ఆకాష్ అంబానీ కియారాను యాక్టింగ్ లోకి వెళ్లవద్దని వారించారట. అయితే కియారా మాత్రం సినిమాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకోవడంతో కియారాను దూరం పెట్టిన ఆకాష్ అంబానీ విదేశాలకు వెళ్లిపోయారు కూడా. ఆ టైంలోనే నీతా అంబానీకి తన కుమారుడు అన్ని రోజుల పాటు విదేశాల్లో ఉండడానికి, మానసికంగా ఇబ్బంది పడ్డానికి కారణమైన కియారాపై కోపం వచ్చిందని కూడా చెబుతారు. ఇక కియారా అద్వానీ సినిమాల్లోకి వచ్చాక ఆకాష్ అంబానీ పూర్తిగా దూరం పెట్టారని చెబుతారు. అవేమీ పట్టించుకొని కియారా తన కెరీర్ పై దృష్టి పెట్టారట. ఆ తర్వాత కియారా కొందరు యువ నటులతో క్లోజ్ గా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇక ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రాలు 2014 నుండి 2017 వరకు కో లివింగ్ లో ఉన్నారు. అయితే బ్రహ్మాస్త్ర సినిమా టైంలో ఆలియా భట్ రణబీర్ కపూర్ కి క్లోజ్ కావడం సిద్ధార్థ్ మల్హోత్రాకు నచ్చలేదు. ఆ తర్వాత రణబీర్ కు మరింత దగ్గరయ్యారు ఆలియా భట్. బహిరంగంగానే డేటింగ్ లో ఉన్నట్లు చెప్పుకునేవారు కూడా. 2022లో వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే ఆలియా ప్రెగ్నెంట్ అయ్యారని కూడా చెబుతారు. ఇక ఆలియా భట్ తో బ్రేకప్ కావడం, కొన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చినట్టే వచ్చి వెనక్కిపోవడంతో సిద్ధార్థ్ మల్హోత్రా డిప్రెషన్ లోకి వెళ్లారట. ఆ టైంలో నెట్ఫ్లిక్స్ లో వచ్చిన కియారా అద్వానీ నటించిన లస్ట్ స్టోరీస్ సక్సెస్ పార్టీని ఏర్పాటు చేశారు కరణ్ జోహర్. ఆ పార్టీకి వచ్చిన సిద్ధార్థ్ మల్హోత్రాకు అక్కడే కియారాతో పరిచయమైంది. ఆ పరిచయానికి కారణం కూడా కరణ్ జోహరే అని చెబుతారు. అలా వారి మధ్య మాటలు మొదలయ్యాయి. పరిచయం బాగా పెరిగింది. ఇద్దరూ కలిసి విదేశాలకు టూర్లకు వెళ్లేవారు. అప్పుడప్పుడు వారి ఫోటోలు కూడా బయటకు వచ్చినా తమ మధ్య అలాంటిదేమీ లేదని ఇద్దరూ ఖండించేవారు. 2020లో సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్లిన ఫోటోలు బయటకు వచ్చాయి. కానీ ఇద్దరూ ఎప్పుడూ ఓపెన్ కాలేదు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి షేర్షా మూవీలో నటించారు. ఆ సినిమా టైంకే వీరిద్దరూ లవ్ లో ఉండడంతో సినిమాలోనూ బాగా నటించారని చెబుతారు. ఇదే విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహర్ ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ చెప్పిన సమాధానాలను బట్టి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని చాలా మందికి అర్థమైంది. ఆ తర్వాత కూడా వీరి మధ్య ఉన్న బంధాన్ని సీక్రెట్ గానే ఉంచేందుకు ప్రయత్నించారు. ఇక 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అయితే ఇక్కడే మరో అంశం కూడా చర్చకు వచ్చింది. పెళ్లైన వారం 10 రోజులకే కియారా అద్వానీ రెగ్యులర్ గా ధరించే డ్రెస్లు కాకుండా పూర్తిగా కవర్ చేసేలా డ్రెస్లు వేసుకోవడంతో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారా అనే చర్చ కూడా వచ్చింది. అంతేకాకుండా పెళ్లైన తరువాత తాను కొన్ని నెలలు సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు కియారా అద్వానీ చెప్పడంతో ఆ ప్రచారం మరింత ఎక్కువైంది. అయితే ఆ తరువాతి కాలంలో మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. దీంతో ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించినవన్నీ ప్రచారాలేనని తేలింది. ఇక కియారా సంపాదన విషయానికి వస్తే ఒక్కో సినిమాకి 7 కోట్లు వసూలు చేస్తారని చెబుతున్నారు. ఔడీ, గెలాక్సీ చాక్లెట్, కోల్గేట్, గియోర్డానో, మింత్రా, రిలయన్స్ రిటైల్, మ్యాంగో, వాకర్ ఓట్స్ ఇలా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఏటా తన సంపాదన దాదాపు 20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఇక 2023లో గూగుల్ మోస్ట్ సర్చ్డ్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియాలో ఒకరిగా నిలిచారు కియారా అద్వానీ. మొత్తం మీద కియారా అద్వానీ నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా బాలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారారు. చాలా మందికి ఫేవరెట్ యాక్ట్రెస్ కూడా. ఆమె రానున్న కాలంలో మరిన్ని సక్సెస్లు అందుకోవాలని కోరుకుందాం. ఇవి కియారా అద్వానీకి సంబంధించిన విశేషాలు.